నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనందరి కార్యాలు అనుకున్నవి సిద్ధించాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. ఈరోజు మంచి మాట ఏంటంటే, ఎప్పుడూ కూడా మన గురించి మనం తక్కువ చేసి మాట్లాడుకోకూడదు. ఎప్పుడూ కూడా మన గురించి మనం తక్కువ చేసి మాట్లాడుకోకూడదు. ముందు మనమేమిటో మనకి తెలియాలి కదా. మనమే తక్కువ చేసి నేను ఇది చేయలేకపోతున్నాను, అది చేయలేకపోతున్నాను అని అనుకుంటే ఎదుటి వాళ్ళు ఇంకా వేలెత్తి చూపిస్తారు. కాబట్టి మనం చేసే ప్రతి పని కూడా మనకి నచ్చాలి. అలాగే మనము మనని తక్కువ చేసుకోకుండా వీలైనంత వరకు కూడా మనము మన ప్రయత్నాన్ని ఆపకూడదు. ఎప్పుడైనా సరే మన దృష్టిలో మనం ఎప్పుడూ కూడా మనం చేస్తున్నది కరెక్టా కాదా అన్నది మనం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండాలి. అలా చేసినప్పుడే ఏ పనైనా మనము సాధించగలము. మనని మనం అంటే మన ఆత్మవిమర్శ మనకి చాలా ముఖ్యం. ఎదుటి వాళ్ళకి మనం చేసిన ప్రతి పని నచ్చకపోవచ్చు. నచ్చకపోయినంత మాత్రాన మనమేం చేయలేం కదా. అసలు ప్రపంచంలో అందరినీ మెప్పించాలని అనుకోవడమే మొదటి తప్పు. ఎందుకంటే ఈ ప్రపంచంలో రకరకాల మనస్తత్వాలు, రకరకాల మనుషులు ఉంటారు. కాబట్టి అందరినీ మెప్పించగలమా? మెప్పించలేము. కాబట్టి ఆ ప్రయత్నం మానుకొని మనం ఏం చేయాలనుకుంటున్నామో అది కరెక్ట్ అయిన పని అయినప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి ఆ పనిని మనం కరెక్ట్గా చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ పద్మలత కొఠి.